ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటన్స్ ఫైనల్‌కు దూసుకు వెళ్ళిపోయింది. అయితే శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఏకపక్షమైన మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ ఏకంగా 7 వికెట్ల తేడాతో అదరగొట్టేసింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్ అయితే దుమ్ము రేగొట్టాడు. ఏకంగా 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సులతో 104 పరుగులతో సెంచరీతో రాణించాడు. సెంచరీ సాధించిన అనంతరం తను చాలా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ముఖ్యంగా తమ జట్టు కన్నా కూడా వైభవ్ సూర్యవంశీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే సాయి సుదర్శన్ కూడా తన పా గెలుపులో కీలక పాత్ర చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలు తినేమన్నాడు, శుభ్మన్ గిల్ ఏమన్నాడంటే, మొదట్లో చాలా గందరగోళంగా అనిపించింది. ఈ మ్యాచ్ గెలిచే విషయంలో అస్సలు క్లారిటీ లేదు. పూర్తి స్థాయి కన్ఫ్యూషన్ ఉంది. కానీ చివరికి విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అంటే సాయి సుదర్శన్, నేను ఖచ్చితంగా మాకు తెలిసి మా ఇద్దరికి ఉన్న ఆ కెమిస్ట్రీ నిజంగా చాలా వర్కౌట్ అయింది. మేము చాలా బాగా ఆడాము. ఇద్దరం ఒకటొకటి అనుకుని ముందుకు వెళ్తూ వచ్చాం. వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పాలి అంటే వావ్! వాట్ ఏ క్రికెటర్ అనిపించింది. మేము ఎన్ని రకాల వ్యూహాలు వేసాం, ఎన్ని రకాల ప్లాన్లు వేసాం. అయినప్పటికీ కూడా ఆ ఆటగాడిని తక్కువ పరుగులకి నిలువరించడం మా వల్ల కాలేదు. నిజానికి 96 పరుగుల వద్ద ఆ అబ్బాయి ఔట్ అయిపోయినప్పుడు నిజంగా నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకనంటే ఒక గుజరాత్ జట్టు కెప్టెన్‌గా నాకెంత ఆనందంగా ఉందో, ఒక ఆటగాడు 96 పరుగుల దగ్గర ఔట్ అయ్యి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అందులోనూ అంత చిన్న పిల్లాడు మిస్ చేసుకున్నాడంటే నిజంగా ఒక ఆటగాడిగా చాలా బాధగా అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఒక గేమ్. గేమ్‌ని గేమ్ లాగానే ఆస్వాదించాలి. ఇక వరుసగా 2 మ్యాచ్‌ల్లో ఇలాంటి ప్రదర్శన నాకు చాలా సంతృప్తినిచ్చింది. మైదానంలో మాట్లాడుకున్నప్పుడు ఏ బౌలర్ ఎవరి మీద దాడి చేయాలి, ఎవరి మీద అటాకింగ్ చేయాలి, స్లో బాల్స్, యార్కర్స్ ఇలాంటివన్నిటిని కూడా మేము చక్కగా ప్లాన్ చేసుకున్నాము. దానికి తగ్గట్టుగానే ఆడామనిపించింది. అయితే నేను పూర్తిగా ఒక ప్రత్యేకమైన టెంపోలో, లయలో ఉన్నాను. దానికి తగ్గట్టుగానే నేను బౌలర్స్‌ని గమనిస్తూ, బంతిని బాగా చూసి పరుగులు సాధించడానికి ప్రయత్నించాను. మంచి మంచి ప్లేసెస్‌లో నేను నా షాట్స్‌ని పూర్తి చేశాను. అయితే మేము మంచి స్కోర్ సాధించాం. ఆ తర్వాత మంచి ఆరంభం లభించిన వెంటనే మ్యాచ్ ముగించాలన్న ఉద్దేశంతోనే ఆడామనమాట. అంటే తొందరగా ముగిసిపోవాలని. మా బౌలర్లు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తికి మించి చేస్తూ వచ్చారు. ఈరోజు సాయి సుదర్శన్ కూడా ద అల్టిమేట్ పెర్ఫార్మర్ అని చెప్తాను అంటూ, ఫైనల్స్‌లో ఖచ్చితంగా కప్పు కొట్టేది మేమే అంటూ చాలా స్ట్రాంగ్‌గా చెప్పుకొచ్చాడు.